మంచితనం నన్ను మమ్మల్ని కలిగించి నా దేవన తెలిసిన పరిమాణించుతాను తండ్రి పరిశుద్ధ చేసే కంటికర ఉదయాన్ని దర్శనంతో ఆలోచన తీసుకొచ్చిన బిడ్డను ఆశీర్వించుకొని బిడ్డను ఆశీర్వించి మహిమలను ప్రభావం అందరి ప్రయాణంలో తోడుకొని కాపాడండి మళ్ళీ పెళ్ళకుమార్తె తప్పించి త్వరలో రాను చేస్తున్నాను అడిగి వేడుకొనుకున్నాను తల్లి. చెప్పిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి అయా దేవ రక్షించే దేవ కాపాడే దేవ ప్రభా వివాహంలో మీరు ఉండండి ప్రభా. పరిశుద్ధ వివాహం జరగడానికి ప్రభా మీరు తోడు నీడని సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి అందరికీ జ్ఞాపించే అవకాశం మంచి రోజు మాకు ఇచ్చినందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను ప్రభా.
అయా దేవా ప్రభు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఆశ్చర్యంగా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా నా తండ్రి మీరు చేసే మేలు కంటిగా పడు చెవికి వినపడు వృషానికి వచ్చి కానీ మీరు ఎన్నో అద్భుతాలు పడ జరిగినందుకు నీకు వందనాలైనా. ఈ వధువులను దీవించండి ప్రభు. అయా తండ్రి వధువులకు మంచి సంతోషం సమాధానం ఆనందం కలిగేయండి ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్న ప్రభు. ఆది నుండి అంతవరకు ప్రభు మీరే తోడు నేను అండగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు ఉన్నామని తెలుసుకున్నాను ఆయన. అలానే దేవాదిగో ప్రభు నా తండ్రి వివాహ విషయంలో ప్రభు ఏమి ఎలా జరగాలో ఎలా జరిగించాలో అన్ని విషయాలు మీరే తోడ్పడి మీరే జరిగించండి. వివాహ పరిశుద్ధంగా ఉంటారు సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు. అలాగే ప్రభు ఈ గృహాన్ని దీవించేందుకు వందనాలు, వారి తల్లిదండ్రులు దీవించేందుకు వందనాలు ప్రభు. అయా మరి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దీవించండి, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు దీవించండి, కుటుంబాలు దీవించండి ప్రభు. అయా తండ్రి ప్రభు ఏర్పాటు చేసిన రోజునైనా ఆ అద్భుతమైన రోజున వివాహము అన్ని విషయాలు ఘనమైన చెప్పి దేవానికి స్తోత్రాలైనా. అయా ఈ వివాహం జరిగించండి. కాలాన్ని వివాహంలో ప్రభు మీరు తోడు నేడు అండగా ఉంది ప్రభా. అక్కడ ఏమి కొత్త లేకుండా మీరు సహాయం చేసేటండి. అదేవిధంగా ప్రభా ఈ వివాహాలు మీరు తోడుగా ఉండి ప్రభావ సహాయం చేయగలుగుతున్నారు తండ్రి. నీకే వందనాలు ప్రభా. నా తండ్రి ప్రభా బిడ్డలో మీరే తోడు నీడ అన్న సమస్తం మీరే ఈ తోడు కూడా సహాయం చేయండి. ఉద్యోగాల్లో చదువుల్లో మార్పులు అన్నింటిలో మీరు తోడు కూడా సహాయం చేయగలుగుతున్నాను తండ్రి. అయా దేవా ఇదిగో తండ్రి ప్రభా మరి ఈ వివాహంలో నాయన ఎలాంటి లోటు లేకుండా ప్రభా సక్రమంగా జరిగించడానికి మీరు కృప చూపించేందుకు వందనాలు తెలుసుకుంటూ త్వరలో రానైనా యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించడానికి స్తుతించి చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము, మా ఇళ్ళ ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా ప్రారంభం క్షమించము, శోధనలోనికి తేక దుష్టులు తప్పించము. రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసు క్రీస్తు కృప తండ్రి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ వివాహం జరిపించమని ప్రతిమాలు పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.
కుమార్, డాక్టర్ సింధు జియాలను మీరు ఏనాడో భార్య భర్తలుగా తెలిసి ఉన్నారు. కానీ ఈనాడు తల్లిదండ్రుల సమక్షంలో, దైవజనుల యొక్క సమక్షంలో, బంధుమిత్రుల యొక్క సమక్షంలో వాళ్ళిద్దరినీ ఆయన ఈ లోకంలో భార్య భర్తలుగా మా అందరికీ పరిచయం చేస్తున్నారు. అందు నిమిత్తం మీకు వేలాది వందనలు చెల్లిస్తున్నారు. బిడ్డల్ని దీవించండి, ఆయన ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ వివాహ కార్యక్రమంలో తండ్రి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి దైవజనుల్ని దీవించండి. ఆది నుండి అందరి వరకు మీరే తోడు నీడుగా సమస్తము మీకు మహిమకరంగా జరిపించమని యేసయ్య ద్వారా వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. దాసులు కృపాచార్య గారు మన మధ్య ఉన్నారు. వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగించి మన మధ్య నడిపిస్తారు. వారికి యొక్క సమయాన్ని మేము అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా మూడు వేస్తున్నాను అని అర్థం. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు గుర్తుగా వేస్తే హిందూ మత ప్రాతిపదిక బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రాతిపదికగా మూడు వేస్తారు. ఇదే సమయంలో మనకి అక్షంతలు కూడా మంచి పెట్టే సంప్రదాయం ఉంది. అక్షంతలు సిద్ధం చేశారండి. అక్షంతలు కాసి సిద్ధం చేయండి. ఇంకోటి కూడా ఏంటంటే అక్షంతలు అంటే మనం బియ్యం ఎందుకు వేయాలి, కందిపప్పు మినపప్పు పెసరపప్పు వేయచ్చు కదా అంటే దానికి ఒక కారణం ఉంది. దీంట్లో కూడా కాబట్టి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి మంచిగా వేడివేడి అన్నం పెట్టడం అనేది ఒక మంచి సంప్రదాయం. అయితే తల మీద ఎందుకు వేస్తున్నామంటే నాయన ఇది శుభప్రదం కాదు. ఇంకోటి కూడా ఏమిటంటే దేవుడు అన్ని మంచిది అన్ని మంచిది అన్నాడు. ఒకటే మంచిది కాదు అన్నది అంటే మంచి పెళ్లి చేస్తూ ఉన్నాం. పెళ్లి చేస్తూ ఉంటే ఇంకోటి కూడా ఏమనిపిస్తుంది అంటే నాలాంటి వాళ్ళకి మన బంధువులందరినీ ఒకసారిగా చూసి కలబోసుకున్నాం, మన ఆత్మీయతలన్నీ కూడా చెప్పుకున్నాం, వాళ్ళ యోగక్షేమాలు అడుగుదాం అని వాళ్ళందరితో చిరంజీవి డాక్టర్ నిర్మల్ కుమార్ ఇష్టపడుతున్నాను. నేను 6,000 పైగా పెళ్లి చేశానండి. ఒక ఇండియాలో కాదు, ఇతర దేశాలు కూడా 4 దేశాలకు పైగా చేశాను. కానాలో కూడా చేశాను. యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసంగా ఎక్కడ మార్చాడో అదే కానా ఇజ్రాయెల్లో అక్కడ కూడా పెళ్లి చేశాను. ఎట్లాగ అడిగితే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా అంటే ఇష్టపడుతున్నానని చెప్పాడు, కానీ నేను మనస్ఫూర్తిగా అన్నాను, నొక్కి చెప్పాను. మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. అమ్మాయి ఇప్పుడు చాలా గట్టిగా చెప్పాడు. అమ్మాయి అంటే అంత ఇష్టంగా ఉంది, ఇష్టపడాలి. సౌభాగ్యవతి సింధుజను ప్రేమించి ఘనపరిచి సుగత కుమారులు సర్వాసులను పవిత్రమైన క్రిస్త మార్గంలో సంరక్షించి ఆజన్మ పర్యంతము ఇతర నవరాశిపగా సౌభాగ్యవతి డాక్టర్ సింధుజాతోనే ప్రేమగా నీతిగా నమ్మకంగా కాపురం చేయదుగా కాపురం చేయదు. వివాహం చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? వచ్చే పేపర్లు ఆడపిల్లలు ఎక్కడైనా సాపండి. చాలా సంతోషం అండి. డాక్టర్ నిర్మల్ కుమార్ ప్రేమించి ఘనపరిచి సుగత కుమారులు సర్వావసరంలో పవిత్రమైన క్రిస్త మార్గంలో సంరక్షించి ఆజన్మ పర్యంతము ఇతరుల ఎవరైనా చెప్పక చిరంజీవి డాక్టర్ నిర్మల్ కుమార్తోనే ప్రేమగా నీతిగా నమ్మకంగా కాపురం చేయదుగా
వస్తువుల తల్లిదండ్రులు ఇద్దరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మాయి కుర్చీ చేసిన పట్టుకోండి, మీరేమో అబ్బాయి కుర్చీ చేసిన పట్టుకోండి. అబ్బాయి కుర్చీ చేసిన మీరు కుర్చీ చేసిన అమ్మా మీరు వాణి గ్రహణం అంట కొంచెం దగ్గర జరగండి. ఓకే అలాగే ఉండండి, అలాగే ఉండండి. చిరంజీవి డాక్టర్ చంద్రకుమార్ అని మీకు మా అమ్మాయి సౌభాగ్యవతి డాక్టర్ సింధూజను ఈ సభ ఎదుట అరమరికలు లేకుండా అర్పిస్తున్నాము. మీరిద్దరు సుఖంగా క్షేమంగా ఉండాలని మన రెండు కుటుంబాలు అన్యోన్యంగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ కన్యాదానం చేస్తున్నాను. మీ అమ్మాయిని డాక్టర్ సింధుజా మీ అమ్మాయిని ఈ సభ ఎదుట మీ ద్వారా వాణి గ్రహణం చేస్తున్నాను. ఉంటానని ఆమెను నిత్యము ప్రేమగా ఆదరిస్తానని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. నిన్ను మా కోడలిగా స్వీకరించి మా బిడ్డలను బిడ్డగా ఆదరించి గౌరవిస్తామని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. అమ్మ మీరు సింధూజ అను నేను మిమ్మల్ని నా అత్తమామలుగా స్వీకరించి నా తల్లిదండ్రులతో సమానంగా గౌరవిస్తానని మన కుటుంబ గౌరవం ఎల్లవేళలా కాపాడుతానని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. మా అత్తమామలు తల్లిదండ్రులతో సమానంగా చూస్తూ ఈ కుటుంబ గౌరవం అందరు చూడండి సార్. చాలా క్లియర్గా చేయాలైనా స్వీకరించి నా జీవితకాలం అంతా నీ ఎడల నమ్మకంగా ఉంటానని ఉభయ కుటుంబాల వారికి వారధిగా పవిత్రమైన గృహస్థ జీవనంలోనూ సర్వావస్థలందు నీ ఎడల ప్రేమగా పవిత్రమైన జీవితం గడుపుతునని దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఉభయ కుటుంబాల వారిగా పవిత్రమైన జీవనంలో సర్వావస్థలను జీవితం గడుపుదని దేవుని ఎదుట ప్రమాణం చేస్తాను. ఎప్పుడైనా వీళ్ళిద్దరు మెడికల్స్ కాబట్టి డాక్టర్స్ కాబట్టి ఎనాటమీ ప్రొఫెసర్లు ఎవరైనా అడగండి. దిస్ ఇస్ ప్రూవ్డ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో బైబిల్ ఈజ్ ఓన్లీ ది ఆన్సర్ ఫర్ ఇట్. కారణం ఉంది. మనకు పూర్వ రోజుల్లో పూరిళ్ళు ఉండేవి. అయినా ఫోటోస్ తీసుకోవడం అయిపోయింది కదా, వాళ్ళు కూర్చోబెట్టచ్చు కదా 2 నిమిషాలు. నేను మీకోసమే ఇవన్నీ చెప్తున్నాను. ఏదో అన్నం తీసుకొచ్చి అక్కడ పడాల్సింది, ఇల్లు తింటాడు, కళ్ళు మట్టిస్తాడు, అయిపోతుంది. భార్య భర్తలుగా తింటుకుంటా కొట్టుకుంటా మాట్లాడుకుంటా దూరంగా ఉన్నారని ప్రత్యేకంగా ముడుగుడు వేస్తున్నాను అని అర్థం. క్రైస్తవ సిద్ధాంత ప్రకారం అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మల గుర్తుగా వేస్తే హిందూ మత ప్రాతిపదిక బ్రహ్మ విష్ణు మైత్ర ప్రాతిపదిక ముడుగుడు వేస్తారు. ఇదే సమయంలో మనకి అక్షంతలు కూడా మంచి పెట్టే సంప్రదాయం ఉంది. అక్షంతలు సిద్ధం చేశారండి, అక్షంతలు కాసి సిద్ధం చేయండి. ఇంకోటి కూడా ఏంటంటే అక్షంతలు అంటే మనం బియ్యం ఎందుకు వేయాలి, కందిపప్పు మినపప్పు పెసరపప్పు వేయచ్చు కదా అంటే దానికి ఒక కారణం ఉంది. దీంట్లో కూడా కాబట్టి గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి మంచిగా వేడివేడి అన్నం పెట్టడం అనేది ఒక మంచి సంప్రదాయం. అయితే తల మీద ఎందుకు వేస్తున్నామంటే నాయన ఇది శుభప్రదం. పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళేమో పెళ్ళైనటువంటి వాళ్ళు వేస్తాం. అతనికి భార్య లేదండి, భర్త లేదండి, వీళ్ళు వేయకూడదు. ఎక్కడ ఏ మత గ్రంథం ఎవరో చెప్పలేదు. ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరు వేయచ్చు.
మరి చిన్నపిల్లలు కూడా వేయకూడదు అంటారు. చిన్నపిల్లలకి ఎందుకు వేయకూడదంటే వాళ్ళకి ఇస్తే ఏం చేయాలి, కాసుకుని ఒంట్లో పసుపు కరకరాగా వీళ్ళు మింగేస్తారు. ఇంకోటి కూడా ఏంటంటే ఇటువంటి పాత్రల మీద పడతాయి. అందువల్ల అక్షంతలన్నీ వేదిక మీదే పెడుతున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి వేదిక మీద వధువులు ఇద్దరు ఆశీర్వదించండి. అందరి సంగతి చెప్పారు కానీ పెళ్లి కానీ ఒక కుర్రాళ్ళం మేము చాలా మంది ఉన్నాం సార్, మా సంగతి మీరు చెప్పలేదు ఏంటి. వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, ఇస్తే ఇబ్బంది అంతా ఏంటి అంటే అటు ఇటు చూసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ మీద వేసుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి ఇవ్వరు. అందుచేత ఆ ఇబ్బంది లేకుండా వేదిక మీదే ఇక్కడ మనం అక్షంతలన్నీ ఉంచుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వేదిక మీదకి రండి. నేను ఆహ్వానం కలుగుతున్నాను. దైవజనులు అభిషిక్తులైనటువంటి దైవజనులు ఈశ్వర గారు మీరే చెప్పాలి. ఇక్కడ కొంచెం అభిషిక్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మంగళసూత్ర ధారణ ముందు చిన్న ప్రార్థన చేద్దాం. రండి, ప్రతి ఒక్కరు రండి, ఎంతమంది ఉంటే అంతమంది రండి, దైవజనులు అందరూ రండి. మా మధ్యకు వచ్చి దీవించిన ఈ ప్రేమకు నిబంధన గుర్తుగా ఈ మంగళసూత్రం కట్టుచుండగా వధువులను దీవించి ఆస్వాదించి అభివృద్ధిపరుస్తారని వారి వర్గానికి తీసిన దాంపత్య తీసిన నూరాడు పంటగా మరి కాపాడుతారని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలోనే మంగళసూత్రం కట్టినప్పుడే మంగళధ్వనులు వినిపిస్తారు. అంటే బాబు ఇప్పుడు మంగళధ్వనులు ఏమైనా వినిపించినట్లయితే చక్కని పాట ఏదైనా చేస్తే మంగళసూత్ర ధారణ జరుగుతుంది. చిటికెన వేలు పక్కన నుండి వేలకు మాత్రమే ఉంగరం పెడతారు. ఎందుకంటే ఈ ఉంగరపు వేలు దగ్గర నుంచి హృదయానికి వెళ్ళేటువంటి ఆత్మని అంటాం. దీన్ని వకీలుగా తిరిగినటువంటి ఉంగరాన్ని పెడతాం. దీనికి అమ్మాయి మేనమామ గారు అన్నారండి, చుట్టూ పెట్టేటువంటి సంప్రదాయం ఉంది. అమ్మాయి మేనమామ గారు వచ్చి సిద్ధంగా ఉండాలి. వెంటనే ఇప్పుడు ఒక చిన్న వాక్య పరిచయం కూడా ఉంటుంది. అమ్మాయి మేనమామ గారు వచ్చారండి, సంప్రదాయం బాబు నువ్వు పాట చిన్న పల్లవి ఒక చరణం పల్లవి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కమైన చక్కగా ఎందరొకటకు ప్రేమిటో దేవుని సంకల్పం. అమ్మాయి ఆ పుస్తకం అలా ఎత్తి పట్టుకొని పాదాలు ముందు పెట్టుకుని తల మీద ఆశ్రయించిన మేనమామ ఈ రోజు మళ్ళీ అదే పాదాలు పెట్టుకుని చుట్టూ పెట్టి అమ్మ మన పుట్టింటి గౌరవం ప్రొఫెసర్ గారు అమ్మాయికి నిజంగాను పుట్టిన కొత్తలో ఆ పుస్తకం అలా చేతుల్లో పట్టుకుని ముద్దాడి ఈ రోజు మళ్ళీ నేను పాదాలకి కడుతూ ఉంటే సరిగ్గా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ నాకు ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలాయి. అలాగే ఇంకొకటి చివరిగా గార్లెండ్స్ వేయిస్తాను. గార్లెండ్స్ వేసిన ఒక చిన్న మాట చెప్తాను. మాకు పెళ్ళి 10 ఏళ్ళు అయిందండి, 5 ఏళ్ళు అయిందండి, 50 ఏళ్ళు అయిందండి. భార్య భర్తలుగా పోట్లాడుకుంటే ఎవరికైనా నష్టం ఉంటే నిజానికి వాళ్ళిద్దరికే నష్టం. ఆ మాట పెద్దలందరూ చెప్తున్నాను. దైవ సందేశాన్ని వినిపించవలసిందిగా ఆహ్వానం ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అంటే మన ఆశీర్వాదం ముందు దండేస్తే మేము చప్పట్లు పడతాను. ఆయన మగపిల్లలు కాబట్టి ఎప్పుడు తొందరే, పైకి చెప్పకపోయినా మగపిల్లలు తొందర ఎక్కువే. పుట్ట దీనైనా దండపడుతున్నప్పుడు పుట్ట దీని అమ్మాయిని అబ్బాయిని పూర్తి చేయాలి. అలాగే సమయాన్ని పాటించాలి. ఈ విధంగా చేయగలిగితే వాళ్ళకి మంచిది, మనకి మంచిది, సమాజానికి మంచిది. నాయన దాని ఫోటో తీసారా లేదా? పట్టుకోండి ఒకసారి. థ్యాంక్ యూ.
ఈ సభకు బహిరంగంగా తెలియజేసినందువల్ల వివాహ సంబంధమైన చిత్రంగా మంగళ సూత్రధారణ అంగుళీయ ప్రదానం జరిగినందువల్ల వీరిద్దరు నేటి నుండి భార్యాభర్తలని ప్రకటించమైనది. I wish you all the best and happy married life. God bless you. బాబు రిజిస్ట్రేషన్ మీకందరూ కూడా ఈ వివాహ సమయంలో ప్రత్యేకంగా తెలియజేసుకున్నాను. ఈ పెళ్లి కుమారుడు మనడు చిన్నతనంలో చక్కగా పెంచి దేవుడు అక్కడ జీవించాలని చక్కగా చేసుకున్నాను. అతికాక ఆ వధువాలను దేవుడు స్థిరకాలం దేవుడు దేవాలు పొందని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే కుటుంబస్తులకి ఎంతగానో పరిచయస్తులు గొప్ప దేవుని సంఘాన్ని దైవిక సహవాసాన్ని కలిగిన అభిషిక్తులైన దేవుని దాసులు మన మధ్య ఉండటం గొప్ప భాగ్యం. ఈ సమయంలో వారు మనతో కొన్ని నిమిషాలు మాట్లాడతారు. దేవుని చాలా కాలంగా దైవికమైనటువంటి పరిచర్యలో పరిచయం అయ్యాం. ఒక సంబంధమైనటువంటి రీతిగా దైవికంగా మేము కలిసి అనేకమైనటువంటి దినాలు దేవుని పనిలో పాలు భాగస్తులుగా సహోదరులు ఎక్కువ ఉన్నటువంటి అంతకు ముందుగానే దేవుళ్ళు బాగా ఎదుగుతున్నటువంటి యవనస్తులు తర్వాత సుకేష్ వారిద్దరూ బైబుల్ స్కూల్లో కూడా బైబుల్ ఈ సండే స్కూల్లో మంచిగా చదివేవాడు. మంచి భవిష్యత్తులో దేవునికి నమ్మకస్తులుగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారు దేవుని కొరకై ఈ భూమిని వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ దేవుని సర్వుడుగా వారి కొరకు నేను దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాను. శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రములు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సహించి సంతోషిస్తాము. అంత మాత్రం ఇది కన్నుడు ఆశ్చర్యం. ఇది యెహోవా కార్యం. మరి ప్రకాష్ గారు గత 15 సంవత్సరాల నుంచి నాకు ఎంతో పరిచయం. యెహోవా భయభక్తులు గలవారు ఎంతగానో వర్ధిల్లుతారు, ఆశీర్వదింపడతారు. అది కళ్ళారా చూస్తున్నారు. జీవించినందువల్ల చక్కగా ఇద్దరు డాక్టర్లు మంచి చక్కగా మరి ఐఏఎస్ కూడా ఇంట్రెస్ట్ ఒకళ్ళొకరు నమ్ముకోవాలి. మ్యూచువల్ కోఆపరేషన్ ఒకళ్ళొకరు సహకరించుకోవాలి. అప్పుడు వాడి జీవితాలు ఎంతో కళకాలు వర్ధిల్లు. మాటల్ని ఏమన్నంటే వేసేది 3 మళ్ళైనా 100 పంట. మరి 3 మళ్ళు దేని సాదృశ్యం? విశ్వాసం, నిరీక్ష, ప్రేమ. ప్రేమ శాస్త్రంగా నిలుస్తుంది కనుక వాడిద్దరు దేవుని ప్రేమ కలిగి యేసు మాటలు. మీ అందరికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. వారు కూడా కొన్ని మాటలు పలకాలని ప్రభుత్వాన్ని మనం చేస్తాం. ఇద్దరు ఒకసారి దగ్గర వెయిట్ చేస్తాను కూడా. చివరిలో 1 వీక్లో అంతా సెట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ జరగడం జరిగిపోయింది. ఈరోజు ఫస్ట్ పెళ్లి కూడా జరిగింది. ఇది మా అన్న కూతురు సింధూజాకి, మా ప్రకాష్ రావు గారి కొడుకు నిర్మాణం జరుగుతున్నందుకు మీ అందరికి ఇచ్చేసినందుకు కూడా మీ అందరికి కృతజ్ఞతలు చెబుతున్నాము. ఇందాక మా విజయ్ కుమార్ చెప్పినట్టు కాలాతీతం అయిపోయింది, కానీ తప్పని పరిస్థితుల్లో 2 గంటలు లేట్ జరగాల్సి వచ్చింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తున్నామండి. వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తా భోజనం చేసేది ఆ నమ్మకం మాత్రమే. సో ఈరోజు సింధూజ ఎవరో కాదు, కొంత మేనత్త మేనమామ పిల్లలు ప్రకాష్కి. సో ఆ అమ్మాయిని తీసుకోవడం కూడా ఆనాడు అబ్రహాం గారి కుమారుడికి ఎక్కడికో వద్దు దేవుని యొక్క దైవ నిర్ణయం వల్ల సొంత జనంలో నుంచి అమ్మాయి చేసుకోవాలని ఉద్దేశమైన అదే యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆశీర్వదించి ఈ విధంగా మ్యారేజ్ చేసినందుకు వీడి యొక్క నిర్మల గారు ఒక లీటర్ సార్. సార్ ఇటువైపు సార్, ఇటువైపు రండి సార్. పెద్ద బాబాయ్
నరసింహరావు గారు, వసుంధరాదేవి గారు, అవి ఓకే రెడీ మేడం. హాయ్ సార్. సార్ కొంచెం ముందు మీరు ఆగండి, అలా అయిపోయా కూర్చొని ఉన్నారు. ఒక లిటరండి హ్యాండ్స్ వదిలేసి సార్ కొంచెం బ్యాక్ కూర్చోండి అందరూ ఒకసారి. ఓకే రెడీ రెడీ సార్. మాదిపాడు హై స్కూల్ స్టాఫ్ అంటే చాలా ముందుగా మరి వివాహ కార్యక్రమం అయిపోవడం, తర్వాత భోజన కార్యక్రమం అయిన వెంటనే అక్కడ జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. మరి అంటే నాగేశ్వరరావు గారి తమ్ముడు నరసింహరావు గారికి ఫోన్ చేసి మరి చక్కగా ఈ వివాహం నిర్వర్తించడానికి కృపాచార్య గారు కూడా సహకరించారు. మరి ఖాళీ ఉండదేమనుకున్నా ఈ సమయానికి డేట్ ముందు పెట్టుకున్నారు కనుక, కానీ సమయం ఉండి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి వందనాలు. నేను చిన్న ప్రార్థన చేసి వాళ్ళిద్దరికి, ఎందుకంటే తల్లిదండ్రులు కనుక ప్రార్థన చేసి అందరికీ నమస్కారం, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. రక్త సంబంధికులు, స్నేహితులు, సన్నిహితులు మీ అందరికీ కూడా సింధుజ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వీరి వివాహ జీవితము పాస్ గారు అన్నట్టు సకాలంలో వాళ్ళు దేవుని ఎదిగి దేవుని అందు త్రిమూర్తులై గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే, ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం. Ooh.
ముసుకుల చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కల కాంతి రేఖల సుందరుడు ఈ నవవరుడు దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు నిండుగా ఉండాలని గుర్తుండిపోయే క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావు నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను
బ్లెస్సిను చింతవంశములోన ప్రియమైన దేవదాసును వంశములోన ప్రియమైన బ్లెస్సిను ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు ప్రేమించినావు దీవించినావు సంతానమిచ్చి దీవించినావు దీప్తితో ఫిలిప్పును జతపరచినావు దీప్తితో ఫిలిప్పును జతపరచినావు నీదు ప్రేమ నీదు దయా నీదు కృప మనిచ్చు నీదు ప్రేమ నీదు దయా నీదు కృప వారిపై మనిచ్చు శుభకరమైన వివాహంలోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహంలోన జతపరచినావు ఈ జంటను నీ ప్రేమతో ప్రేమించినావే నీ ప్రేమతో ప్రేమించినావు నీ మహిమ కొరకే జతపరచినావు నీ మహిమ కొరకే జతపరచినావు శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను శుభకరమైన వివాహములోన జతపరచినావు ఈ జంటను
రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం నిలిచియుండును ఇలలో కలకాలం కలకాలం దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా మమతానురాగాలి మాలలుగా సమతానుబంధాలి ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం అనురాగ గోపురం ఈ పరిణయం యెహోవా నిర్ణయం ఈ పరిణయం యెహోవా నిర్ణయం వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే వరుడైన క్రీస్తు వధువైన సంఘమును ఎంతగానో ప్రేమించి ప్రాణమునే అర్పించే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే అటువలనే పురుషుడు కూడా తన స్వంత దేహము ఓలే
భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది, భార్యను ప్రేమించవలెనని యేసయ్య ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా, మమతానురాగాలే మాలలుగా, సమతానుబంధాలే ఎల్లలుగా. కట్టబడిన కాపురం అనురాగ గోపురం, కట్టబడిన కాపురం అనురాగ గోపురం. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. కుమారుడు క్రీస్తు శిరసైన తండ్రికి అన్ని వేళలందు విధేయత చూపే. అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి, అటువలనే స్త్రీ కూడా శిరసైన పురుషునికి అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది, అన్నిటిలో విధేయురాలిగా ఉండునట్లు ఏర్పరచినది. ఈ పరిణయం యెహోవా నిర్ణయం, ఈ పరిణయం యెహోవా నిర్ణయం, యెహోవా నిర్ణయం, ఈ పరిణయం